మంచి మనసు చాటుకున్న సిద్ధు జొన్నలగడ్డ మరి రీసెంట్గా జాక్ సినిమాతోని మన అందరి ముందుకు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం అనుకున్న రేంజ్లో ఆడలేకపోయింది. మరి ప్రేక్షకులు ఎందుకో ఈ సినిమాని అంతగా ఆదరించలేకపోయారు. కాకపోతే ఇంతకుముందు డీజే టిల్లు 2 ఈ రెండు సినిమాలు ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సో మరి సిద్ధు జొన్నలగడ్డ గారు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా డీజే టిల్లు లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఆయన సపరేట్గా ఖచ్చితంగా ఆయన పర్ఫెక్ట్గా ఒక అంటే ఆయన భాష కావచ్చు, యాస కావచ్చు, నటించే విధానం కావచ్చు పర్ఫెక్ట్గా చూపించి అందరి మనసులు కూడా ఆకట్టుకున్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా డీజే టిల్లు. సో మరి దాని తర్వాత వచ్చినటువంటి డీజే టిల్లు 2 కూడా 100 కోట్లు కూడా కొల్లగొట్టేసి స్టార్ హీరోల రేంజ్కి మాత్రం ఆయన ఎదిగిపోయాడు. సో ప్రజెంట్ అయితే జాక్ సినిమాతోని ఆయన ఒక అంటే ఊహించని విధంగా అందరూ కూడా ఈ సినిమా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మంచిగానే సినిమా రిలీజ్ అయ్యింది ఏప్రిల్ 10న, అంతా బాగానే ఉంది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. అండ్ యాక్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో కథ మిస్ అయిందా, లేకపోతే డైరెక్షన్ మిస్ అయిందా, హీరోయిన్ మధ్య అంటే కలెక్షన్ మిస్ అయిందా ఏంటో కూడా తెలియదు. కానీ ప్రేక్షకులు మాత్రం జాక్ సినిమాని అంతగా ఆదరించలేకపోయారు. సో దీనివల్ల నిర్మాతలందరికీ కూడా కొంచెం నష్టం వచ్చిందని చెప్పేసి జాక్ సినిమాకు గాను సిద్ధు జొన్నలగడ్డ గారు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఈ జాక్ సినిమా వల్ల నిర్మాతలు కొంచెం నష్టపోయారని తెలిసి తను 8 కోట్ల రెమ్యునరేషన్లో 4 కోట్లు తిరిగి నిర్మాతలకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఎక్కువగా మనం మెగా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం. మెగా ఫ్యామిలీలో హీరోలు అందరూ కూడా వాళ్ళ వల్ల సినిమాకు నష్టం వచ్చింది అంటే వాళ్ళ వల్ల అంటే వాళ్ళ నటన వల్ల ఏమాత్రం కూడా కాదు. వాళ్ళ నటనలో 100కి 200 500% వాళ్ళు ఖచ్చితంగా నటనకి న్యాయం చేస్తారు. కాకపోతే ఎక్కడో ఒక చోట మిస్ అవ్వడం, సినిమాలు ఫ్లాప్ అవ్వడం చూస్తూ ఉంటాం. కాబట్టి కొంతమంది కావాలని కూడా సినిమాలు ఫ్లాప్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయాల్లో వాళ్ళంటే ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి నిర్మాతలకి లాస్ రావద్దు, నష్టాలు రావద్దు అని చెప్పేసి వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా కొంతమంది టోటల్గా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు అండ్ రామ్ చరణ్ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా మంచి పనులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ తర్వాత మెగా ఫ్యామిలీ తర్వాత ఈ విధంగా చేసే వాళ్ళు ఖచ్చితంగా సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ వీళ్ళనే కాదు ఆల్మోస్ట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల నిర్మాతలకి నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇవ్వడం, కొంతమంది సగం తిరిగి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే సినిమాలు ఫ్లాప్ ఇప్పుడు ఏంటనేది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, సినిమాలు చేస్తారు. ఓకే, తర్వాత సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఎవరికంతా పట్టింపు ఉండదు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఓకే ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి నిర్మాతలు నష్టపోకూడదు, సో అందులో కొంచెమైనా ఆ నష్టాన్ని మనం పూడ్చుదామని చెప్పేసి వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ని కొంచెం తిరిగిస్తూ ఉంటారు. కొంతమంది టోటల్గా కూడా తిరిగిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా సిద్ధు జొన్నలగడ్డ చేసినటువంటి ఈ మంచి పని గురించి ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని కూడా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు.